ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల, నా కృషి, నా తపన, నా ఐడియాస్. ఒక విషయం గెలిచిందంటే అందరు కలిసి చేసాం. ఒక్క విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు, నా బాధ్యత, నేను చూసుకుంటా. ఐ స్టాండ్ బై మై డెసిషన్స్. సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా 40th సినిమా వరకు చేస్తున్నా. నా 40th సినిమా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ బాగా వచ్చు, నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ 3 కారణాలే నాకు తెలుసు. కానీ ఇంకేది ఎవరి గురించో ఏ బాధ్యత నేను చూసుకోను. ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయటమే నా ఫస్ట్ రోల్. నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ, ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ. కానీ ఆడియన్స్ ఒక్క మనిషి కాదు, ఇంతమంది ఉన్నాం ఇక్కడ. మీ అందరికీ ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా? కానీ ఆడియన్స్ కావాల్సింది ఇవ్వండి సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు. ఇక్కడ 200 మందికి ఏం కావాలో నాకు తెలియదు. అక్కడ 2000 మంది, 2 లక్షల మంది, 2 కోట్ల మందికి ఏం కావాలో నాకెలా తెలుసు? సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పని చేస్తే నాకు పిచ్చెక్కేస్తుంది. సెకండ్, ఇప్పుడు ఉన్న టైంలో 99% పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను? సో నన్ను నమ్మి నేను తీస్తా. నాకు నేనంటే చాలా ఇష్టం. ఎలా ఉన్నారు సార్ అని అడిగితే నా అలాగే ఉన్నాను, నా అలాగే ఉంటా.